వెళ్ళొస్తా. ఇంకోటి నువ్వు లంచ్ ఎలాగో ఫ్రూట్సే కదా, ఇంకేం లంచ్ తినవు కదా, అందుకని అక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. పిల్లలు ఉప్మా అడిగారు, చేసి పెట్టాను. ఇల్లు దులిపేసి వెళ్తున్నాను. నేను వచ్చినాక వ్యాక్యూమ్ చేస్తాను. నేను తొందరగా వచ్చేస్తానే. వ్యాక్యూమ్ చేసి నేనంతా బాగు చేసుకుంటాను. కానీ మీరేమి ఇల్లు పాడు చేయక్కర్లేదు. ఇల్లు నీట్గా ఉంచండి. నేను ఇల్లు వస్తాను. మరి జాగ్రత్త. అలా లొల్లడా మాట్లాడకు. ఎందుకంత ఫాస్ట్గా చెప్తావు? నిదానమే ప్రధానం జాను. నువ్వు జాగ్రత్తగా నిదానంగా వెళ్ళి నిదానంగా రా. తొందర ఏం లేదు. ఇల్లు వ్యాక్యూమ్ నేను చేస్తా. ఇంటిని మల్లెపూలా నేను చూసుకుంటా. కంగారు పడకు. ఇల్లువే వెళ్తున్నా కానీ ఏదో పీకుతా ఉంది జాను, అర్థం కావట్లా. ఆ పీకడం పాకడం ఆపు. మాకు టైం వేస్ట్ అయిపోతుంది. అంటే నీకు ప్రయాణం కదా, లేట్ అవుద్దని చెబుతున్నా. తొందరగా వెళ్ళమని. నా ప్రయాణం కంటే నీ ప్రేమలో ఏదో నాకు తేడా కనిపిస్తుంది. సరే జాగ్రత్త. తలుపేసుకోండి. కొట్టుకోమాకండమ్మా మీరు. జాగ్రత్త. అమ్మయ్యా బన్ను బిట్టు మా అమ్మ ఊరికి వెళ్ళిపోయింది. ఎంజాయ్. ఆగండి. ఒకసారి మేక్ షూర్ చేసుకుందాం. ఇద్దరు విండోలో చెక్ చేయండి. పదండి. బాయ్ బాయ్ మమ్మా. ఇవాళ మనం ఫుల్ జంకే జంక్ పెట్టండి రా బాబు. ఏదో మర్చిపోయినట్టుంది. ఏం మర్చిపోయినా అర్థం కావట్లా. ఇది నాది. ఇది నాది. ఇది నాది. రే ఇది నాదిరా. ఇక్కడ ఇదిగో ఇది. రే ఇవ్వరా. అరే ఇవ్వరా. ఇది ఇవ్వరా. చాక్లెట్ ఇవ్వరా. అర్రే ఫోన్ మర్చిపోయా. ఏంట్రా పులిహార పొట్లాలనుకుంటున్నారంటే ఏంటి కొట్టుకోవటం? ఆపండి. ఇది నీకా? ఇది నీది. ఇది నీది. ఓకే. ఇది నాది. ఇది అందరిది. ఓకే పదండి. కాదు కాదు, ఫ్రంట్ నుంచి కాదు, బ్యాక్ డోర్ నుంచి ఇలా రావాలి. సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? నేను బయటికి వెళ్ళినా కూడా పిల్లలు ఇంత కామ్గా ఉంటారా? ఏంటి ఇంత చెత్త చెత్తగా ఉంది? నా ఇల్లేనా? నా ఇల్లులానే ఉంది. నా ఇల్లే. నా కూతురు బొమ్మలే. ఎంత గ్యాప్ ఉందని గ్యాప్లో ఇంత పాడు చేసేసారు. ఏమో నా గుడ్డ కట్టిది కాబట్టి. చిన్నప్పుడు మా తాత కాట్ల కుక్కలు కొట్టుకోవటం అంటే ఏంటో నాకు ఎప్పుడు చెప్పేవాడు, కానీ చూడలా. ఇప్పుడు ఈ రెండింటిని చూస్తుంటే తెలుస్తుంది. నా గొంతు నాకే వినపడట్లేదేంటి? ఆగండ్రా. ఏంటో గోల? ఇంత జరుగుతుంటే లెక్క లేకుండా అసలు ఇంట్లో ఎక్కడున్నాడు? అమ్మో, పిల్లలకు తగ్గ తండ్రి అనిపించాడు. వాళ్ళే బెటర్గా. తిని మోడు చాలా భయంకరంగా ఉందిగా. నేను తిరుపతి వెళ్ళేటప్పుడు మెట్టు మెట్టుకి బొట్టు పెట్టాలని మొక్కునేదాన్ని. ఇలా వైఫ్ ఊరు వెళ్తే మెట్టు మెట్టుకి ఫుడ్ పెట్టాలని మొక్కున్నాడా ఏంటి? అరే బన్ను ఇట్రారా. బన్ను బన్ను అలా ముచ్చమొహం వేసుకొని ఏంటి అనకుండా ఇప్పట్రా ఒకసారి తొందరగా. ఈడొకటి ఫోన్ పట్టుకురమ్మంటే ఫోన్ తయారు చేయడానికి పోయినట్టున్నాడు. ఎంతసేపు రా నన్ను మూల నుంచో పెట్టావేంటి? అసలు కంట్రోల్ లేకపోతే ఎలా?
ఇంత రింగ్ అవుతున్నాయి ఎక్కడే ఈ మీద ఒక్క బాది ఫోన్ ఇచ్చాలనిపిస్తుంది. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? నన్ను మిస్ అవుతున్నావా జాను? అందుకే కాల్ చేసా వెంటనే. అసలు చేసే పనికి మాట్లాడే మాటకి సంబంధమే లేదు. మిస్ అవుతున్నాలే కానీ సరే నువ్వేం చేస్తున్నావు? నేను వ్యాక్యూమ్ చేస్తున్నా జాను. రే పన్ను పన్ను, అంత అమాయకపు పువ్వులాగా యాక్ చేయమాకు. వెళ్ళ పన్ను అక్కడ వ్యాక్యూమ్కి వెళ్ళి ఉంది కానీ తొందరగా పట్టురామ్మా, తొందరగా పన్ను. జీవిస్తాడో నేను చూస్తా. వెళ్ళి పద్ద అసలు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంది. మంచి మూడ్లో చక్కగా పాటలు వింటా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏంటి గోల? మూడంతా మారిపోయింది. నాకు ఇప్పుడు పిక్నిక్ మోడ్ కావాలి. ఇంతసేపు ఏం చేస్తున్నాడు అసలు? నాకు ఈ కర్మ ఏంట్రా? కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అరుపులు. ఆగరా, నా కళ్ళు తిరుగుతున్నాయిరా. మనిషి ఇంట్లో లేకపోతే ఇట్ట మారిపోతాడా? కట్ చేస్తాడా? ఏంటి బిడ్డ గొడవ? ఏ మమ్మ రాలే, ఊరికి వెళ్ళిందమ్మా. నేను వ్యాక్యూమ్ చేస్తున్నా కదా బిట్టు, ఇక్కడ ఉంది కదా వ్యాక్యూమ్. ఇదిగో ఇక్కడ దుమ్ము ఉందా, వ్యాక్యూమ్ చేస్తున్నా. ఆస్కార్ వాళ్ళు ఎక్కడెక్కడో ఎత్తుక్కుంటున్నారు అవార్డులు ఇవ్వడానికి. జనాలు ఇళ్లలోనే ఉంటున్నారాయే. నేను ఫోన్లో కాదు వచ్చింది, కళ్ళు ఎదురుగా కనిపించట్లా? గుడ్డద్దాది అయ్యే కనిపిస్తాయి. ఇంత తొందర కరెక్ట్గా 1 minute టైం. ఆ చీర మడతేసి కబోర్డ్లోకి వెళ్ళిపోవాలి. ఇంకొక 30 seconds టైం. ఇవన్నీ తీసి మళ్ళీ కబోర్డ్లోకి వెళ్ళిపోవాలి. రోజు డైటింగ్ అని పొట్ట లోపలికి పెట్టేశావు. మా అమ్మ ఫీల్ అవుతుంది చిక్కిపోయాని. అందుకని ఏదో ఇవాళ కొంచెం తిందామని చెప్పి అలా బయట పెట్టాను అంతే, అంత మించి ఏం లేదు. అందుకే ఇక నుంచి మీ అమ్మ ఫీల్ అవ్వదు, నువ్వు ఫీల్ అవ్వు. పొట్టే లేకుండా చేసేస్తాను. గుప్పిడి అన్నంగా తినేది ఒక చెంచా అన్నం పెడతాను ఇక నుంచి. సరే కానీ నీకు ఇంకోటి అర్థమై ఉండాలనుకుంటే ఈ పాటికి అర్థమైంది. నువ్వు బయటికి వెళ్ళి వెంటనే వెనక్కి వస్తావని అర్థమైంది. ఫ్రీడమ్ ఇచ్చి మళ్ళీ వెంటనే తీసేసుకుంటావని కూడా అర్థమైంది. అది కాదు అర్థం అవ్వాల్సింది. ఇచ్చిన ఫ్రీడమ్ని ఉంది కదా అని మొత్తం ఒకేసారి వాడేసుకుంటే తర్వాత అయిపోద్ది. అది కూడా జాడీలో పచ్చడి లాంటిది. ఒకేసారి తింటే ఏం మిగులుది? సంవత్సరం అంతా ఉండదు కదా. ఇప్పుడు నీకు కూడా సంవత్సరం అంతా చెంచాడు స్పూని ఫుడ్తోనే బతికేద్దు. ఉన్న ఫ్రీడమ్ అంతా వాడేసావుగా.